హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సోషల్కి సంబంధించి 7th క్లాస్ న్యూ సోషల్ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ ఢిల్లీ సుల్తానులు, ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా కవర్ అయ్యింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో మధ్యయుగము అని ఏ కాలాన్ని పిలుస్తారు? భారతదేశ చరిత్రలో మధ్యయుగము అని ఏ కాలాన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ 2 క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలం. నెక్స్ట్ వన్, ఢిల్లీ కాపురాను రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారు? ఢిల్లీకా లేదా ఢిల్లీ కాపురా అంటే ప్రస్తుత ఢిల్లీ యొక్క నామము. సో ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారు అంటే ఆప్షన్ 3 తోమర వంశం, తోమార వంశానికి చెందినవారు. నెక్స్ట్ వన్, తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఏ ప్రాంతం ఉండేది? తోమార్ మరియు చౌహాన్ వంశస్థుల కాలంలో ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉన్న ప్రాంతం ఆప్షన్ 1 ఢిల్లీ. నెక్స్ట్ వన్, రెండవ తరాయిన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? రెండవ తరాయిన్ యుద్ధం అనేది ఆప్షన్ 4 1192వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం అనేది మహమ్మద్ గోరీకి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. అయితే ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ వన్, ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ ఆప్షన్ 3 రజియా సుల్తానా. నెక్స్ట్ వన్, చెంగిజ్ ఖాన్ మంగోలులను ఏకం చేసి ఏ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 1206. 1206లో చెంగిజ్ ఖాన్ మంగోలులందరినీ ఏకం చేసి మంగోల్ రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు? సయ్యద్ వంశస్థాపకుడు ఆప్షన్ 1 కిజర్ ఖాన్. నెక్స్ట్ వన్, తైమూర్ భారతదేశంపై దండయాత్ర ఏ సంవత్సరంలో చేశాడు? తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి సంవత్సరం ఆప్షన్ 2 1398. నెక్స్ట్ వన్, మామ్లూక్ అనగా అర్థం ఏమిటి? మామ్లూక్ అంటే అర్థము ఆప్షన్ 2 బానిసలు. నెక్స్ట్ వన్, బానిస వంశ స్థాపకులు ఎవరు? బానిస వంశ స్థాపకులు ఆప్షన్ 3 కుతుబుద్దీన్. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో ఆధునిక యుగంగా ఏ కాలాన్ని గుర్తిస్తారు? భారతదేశ చరిత్రలో ఆధునిక యుగం అంటే ఆప్షన్ 3 18వ శతాబ్దం నుంచి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి కాలం. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ బానిస వంశము క్రీస్తు శకం 1206 నుంచి 1290 మధ్యకాలం. బి ఖిల్జీ వంశము క్రీస్తు శకం 1290 నుంచి 1319 వరకు గల కాలము. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో ఏ సరైనది? బి అనేది సరికాదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఖిల్జీ వంశము క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఉన్నటువంటి కాలము. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ లాహోర్ రాజధానిగా ఐబక్ క్రీస్తు శకం 1207లో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. బి ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఇందులో సరైనది గుర్తించండి.
ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరికాదు, బి అనేది సరైనది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 1, బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు. బి, బానిస వంశము కైకుబాద్ కాలంలో ముగిసింది. 2 వాక్యాలను పరిశీలించి సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలు పరిశీలించి వాస్తవమైన దానిని గుర్తించండి. ఏ, ఖిల్జీ వంశ స్థాపకుడిగా జలాలుద్దీన్ ఖిల్జీ చరిత్రలో నిలిచారు. బి, జలాలుద్దీన్ చేత అల్లావుద్దీన్ చంపబడ్డాడు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇందులో ఏ సరైనది, బి అనేది సరికాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. జలాలుద్దీన్ చేత అల్లావుద్దీన్ చంపబడలేదు, అల్లావుద్దీనే జలాలుద్దీన్ను చంపారు. నెక్స్ట్ 1, ఏ, చిత్తూరు కోటను ఎక్కువ కాలము నిలుపుకోలేకపోయాడు. బి, 1316లో అతడు మరణించిన తర్వాత సిసోడియాలు తిరిగి ఆక్రమించుకున్నారు. పైన ఇవ్వబడిన వాక్యాలు క్రింది ఏ చక్రవర్తికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 4, అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. 1316లో ఈయన మరణించిన తర్వాత సిసోడియాలు తిరిగి దీనిని ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, సిద్ధ సైన్యము నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించేవారు. బి, మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించారు. ఇందులో సరైనది గుర్తించండి. పైన ఇచ్చినటువంటి వాక్యాలు అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినవేనా? ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినవి. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక రాజులు పాలించారు. బి, మంగోలులు భారతదేశంపై 1221 నుంచి 1368 మధ్య అనేక సార్లు దండెత్తారు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనేది సరికాదు, బి అనేది సరైనది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అవుతుంది. ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక మంది రాజులు కాదు, అనేక సంచార జాతుల వారు పాలించారు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో వివరణలు సరైనవేనా గుర్తించండి. ఏ, ఖుస్రూ ఖాన్ యొక్క పాలనను అంతం చేసిన గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. బి, తుగ్లక్ వంశం వారు మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. ఫ్రెండ్స్ ఇందులో సరైనవి గుర్తించండి. ఏబి రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తుగ్లక్ వంశాన్ని స్థాపించినది గియాజుద్దీన్ తుగ్లక్. ఈ తుగ్లక్ వంశం వారు మధ్య ఆసియా పాలకుడైనటువంటి తైమూర్ నుంచి అనేక దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, మహమ్మద్ బిన్ తుగ్లక్ వెండి నాణేలను ప్రవేశపెట్టాడు. బి, ఈయన వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనేది సరికాదు, బి అనేది సరైనది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ బిన్ తుగ్లక్ వెండి నాణేలు కాదు, రాగి నాణేలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలు పరిశీలించండి. తుగ్లక్ వంశకాలంలో తైమూరు ఆటవిక పద్ధతిలో భారతదేశంపై దండయాత్రలు చేశారు. ఈ దండయాత్ర 1397లో జరిగింది. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ సరైనది, బి అనేది సరైనది కాదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. ఈ దండయాత్ర జరిగినటువంటి సంవత్సరం 1398.
నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. రాజ్యంలో సుల్తాను సర్వాధికారిగా ఉంటాడు. బి, రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్, చిహల్గవి వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థ చిహల్గవి వ్యవస్థ. దీనిని తుర్గాన్ వి చిహల్లి అని పిలుస్తారు. సి, సుల్తానులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఉపయోగపడింది. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ బి అనేది సరికాదు, ఏసి అనేవి సరైనవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. ఈ సంస్థకి ఏమని పిలిచేవారు అంటే తుర్కాన్ ఈ చిహల్గవి లేదా చాలీసా అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, క్రింది ఇక్తా పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఏ, ఢిల్లీ సుల్తానులు రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైన్యాధికారులను నియమించారు. బి, వీరిని ఇక్తాదారులు లేదా ముక్తీలు అంటారు. సి, ఇక్తాలలో శాంతి భద్రతలలో కాపాడటంలో సైనిక రెవెన్యూ సేవలు అందించేవారు. ఇక్తాదార్ పదవి వారసత్వంగా ఉండేది కాదు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్తా పద్ధతికి సంబంధించినవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో సామాజిక జీవనము ఏ విధంగా ఉండేదో క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ పాలనను ప్రభావితం చేశారు. భారతీయ ముస్లింలు బోధకులుగా, న్యాయాధికారులుగా ఉంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. సి, చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు శ్రామిక వర్గంగా ఉండేవారు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, రైతులు పండిన పంటలో 2/3 వంతు శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. బి, వస్త్ర పరిశ్రమ ప్రధాన పరిశ్రమ. సి, టంకా, జిటాల్ ప్రామాణిక నాణేలుగా వాడికలో ఉండేవి. ఫ్రెండ్స్, ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ బి మరియు సి రెండు కూడా సరైనవే. ఏ అనేది సరికాదు. ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి ఏ సరికాదు, బీసీ అనేవి సరైనవి. రైతులు పండిన పంటలో 2/3 వంతు కాదు, 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉండేది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి టంకా, జిటాల్ అనేవి ప్రామాణిక నాణేలు. టంకా అనేది వెండి నాణ్యము, జిటాల్ అనేది రాగి నాణ్యము. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో వాస్తు నిర్మాణము కళలు వృద్ధి చెందాయి. బి, గ్రీకు వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. సి, స్వదేశీ నిర్మాణంలో ఆర్క్యూట్ పద్ధతి పాటించేవారు. డి, అనంతరం ట్రిబిలియేట్ పద్ధతి ప్రవేశపెట్టారు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మాత్రమే సరైనది, బి, సి, డి ఈ మూడు కూడా సరైనవి కావు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఇక్కడ గ్రీకు వాస్తు శైలి కాదు, హిందూ వాస్తుశైలి. హిందూ వాస్తుశైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణితము, ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి.
స్వదేశీ నిర్మాణంలో ట్రిబిలియేట్ అనే పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత వచ్చినది ఆర్క్యూట్ పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, భవనాల నిర్మాణంలో సుల్తానులు భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్పకారులను నియమించారు. బి, ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి ఆవిర్భవించింది. సి, కుతుబ్ మినార్ ఈ కాలంలో ప్రసిద్ధ నిర్మాణం. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబిసి 3 కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది నిర్మాణ శైలులను పరిశీలించండి. ఏ, 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు తయారు చేయబడినవి. బి, తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయునట్లుగా ఆర్చ్ నిర్మాణం ఉంటుంది. ఇవి సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ట్రబియేట్ శైలి అంటే 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు అనేవి తయారు చేయబడతాయి. నెక్స్ట్ ఆర్క్యూట్ శైలిలో తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చ్ నిర్మాణం అనేది ఉంటుంది. సో ఏ అనేది ట్రబియేట్ శైలి, బి అనేది ఆర్క్యూట్ శైలి. నెక్స్ట్ వన్, కుతుబ్ మినార్ నిర్మాణానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ, ఇది కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో ఈ నిర్మాణం చేయబడినది. బి, కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. దీని ఎత్తు 73.2 మీటర్స్. డి, చెలువరాయి, ఇసుకరాయితో కూడిన నిర్మాణం నిపుణతతో కూడినది. ఇందులో సరైనవి గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ సి కాకుండా మిగతావన్నీ కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 అవుతుంది. కుతుబ్ మినార్ యొక్క ఎత్తు 73.2 మీటర్స్ కాదు, 74.1 మీటర్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఏ, అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. బి, పర్షియా, సంస్కృత భాషలలో సాహిత్యం వికసించింది. సి, అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. డి, ఆల్బెరుని, అమీర్ ఖుస్రు, జియావుద్దీన్ బరూని ఈ కాలంలోని ప్రముఖ పండితులు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2. సి మాత్రమే సరికాదు, బి, డి, ఏ అనేవి సరైనవి. సి ఎందుకు సరికాదు అంటే ఈ కాలంలో అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్ మరియు హిందీ కాదు ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. నెక్స్ట్ వన్, ఆల్బెరునికి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఏ, ఆల్బెరుని గోరీ మహమ్మద్ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. బి, ఈయన సంస్కృత గ్రంథాలను హిందీ భాషలోకి అనువదించాడు. సి, ఉపనిషత్తులు, భగవద్గీత చేత ప్రభావితుడయ్యాడు. డి, తారిక్ ఆల్ హింద్ అనే గ్రంథం రచించాడు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబి అనేవి సరైనవి కావు, బి, సిడి అనేవి సరైనవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. ఆల్బెరుని గోరీ మహమ్మద్ కాదు, మహమ్మద్ గజనీ చేత ఆదరించబడిన పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకొని సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఈయన రచించినటువంటి గ్రంథము తారిక్ ఆల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర. నెక్స్ట్ వన్, అమీర్ ఖుస్రుకి సంబంధించి వాక్యాలను పరిశీలించండి. ఏ, ఇతను పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు.
బి ద్విపద పద్యాలను రచించాడు. సి ఈయనకు టుటి ఐ హింద్ అనే బిరుదు కలదు. ఇందులో సరైనవి గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసి 3 కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 అమీర్ ఖుష్రూ బిరుదు టుటి ఐ హింద్ అంటే భారతదేశపు చిలుక అని అర్థం. నెక్స్ట్ 1 క్రింది వాక్యాలు పరిశీలించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ 1 లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. సెకండ్ 1 తుగ్లక్ల కాలం నుండే పతనం ఆరంభమయ్యింది. థర్డ్ 1 1397లో తైమూరు దండయాత్రలో సంపద తరలించారు. ఫోర్త్ 1 ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి. ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఆప్షన్ 3 1398లో తైమూరు దండయాత్రలో సంపదను తరలించడం జరిగింది. నెక్స్ట్ 1 మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ ఇతను విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. బి తత్వశాస్త్రం, ఆంగ్లం, గణితం, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. సి నూతన పాలనా పద్ధతులు ప్రవేశపెట్టాడు. డి ఢిల్లీ నుంచి రాజధానిని దేవగిరి దౌలతాబాద్కి మార్చాడు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ 2 బి మాత్రమే సరికాదు. ఏ, సి, డి అనేవి సరైనవి. నెక్స్ట్ 1 నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాలకు ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. పైన ఇవ్వబడిన వాక్యాలు క్రింది ఎవరికి సంబంధించినవి? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఎవరికి సంబంధించినవి అంటే సి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి మాత్రమే సంబంధించినవి. నెక్స్ట్ 1 క్రింది వంశము వారి స్థాపకులకు సంబంధించి సరైన క్రమంలో అమర్చండి. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్. సయ్యద్ వంశము ఖిజర్ ఖాన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 బానిస వంశం పాలకులు వారి కాలానికి సంబంధించి క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఫ్రెండ్స్ ఇక్కడ బాల్బన్ క్రీస్తు శకం 1266 నుంచి 1287. రజియా సుల్తానా క్రీస్తు శకం 1236 నుంచి 1240. ఇల్టుట్మిస్ క్రీస్తు శకం 1211 నుంచి 1236. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206 నుంచి 1210. దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 క్రింది వంశాలు వారి యొక్క పాలనా కాలాలను గుర్తించండి. ఫస్ట్ 1 లోడీ వంశం క్రీస్తు శకం 1451 నుంచి 1526. సయ్యద్ వంశం క్రీస్తు శకం 1414 నుంచి 1451. ఖిల్జీ వంశం క్రీస్తు శకం 1290 నుంచి 1320. బానిస వంశం క్రీస్తు శకం 1206 నుంచి 1290. దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 1 క్రింది వాటిని పరిశీలించండి. ఏ ఖిజర్ ఖాన్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1414 నుంచి 1420. బి జహాలుల్ లోడీ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1451 నుంచి 1489. సి ఇబ్రహీం లోడీ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1517 నుంచి 1526. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనేది సరికాదు. బీసీ 2 కూడా సరైనవి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.